బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ పైన ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. అయితే ఏకంగా 15 బాలిస్టిక్ మిజైల్స్ను ఇజ్రాయెల్ పైకి దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ అంతా కూడా ఎమర్జెన్సీ సైరన్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏకంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇజ్రాయెల్ ముఖ్య రాజధాని ఏదైతే ఉందో టెల్ అవీవ్ ఆ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టి ఇతర సురక్షితమైన ప్రాంతాలకు కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ ఆల్సో ఫర్ ది ఫస్ట్ టైం జెరూసలేం పైన కూడా దాడి జరిగింది. జెరూసలేం పైన కూడా బాంబులతో విచ్చుకోపడింది ఇరాన్. దీంతో ఇజ్రాయెల్ అంతా కూడా కంప్లీట్గా ఎమర్జెన్సీ సైరన్స్ ఎక్కడ చూసినా కూడా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఎమర్జెన్సీ సైరన్ ఇజ్రాయెల్ అంతటా కూడా వినిపిస్తుంది. దీంతో అక్కడి ప్రజలంతా ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందా అనే భయం నెలకొంది. ఎందుకంటే నిన్న యుఎస్ ఈ వార్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ పాయింట్స్ పైన కూడా అటాక్ చేసినప్పటి నుంచి కూడా ఇరాన్ కోపంతో రగిలిపోతుంది. ఖచ్చితంగా తగిన గుణపాఠం తగిన బుద్ధి చెప్తాము, మా సైడ్ నుంచి కూడా ప్రతీకార దాడి ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది. అయితే హెచ్చరించిన తర్వాత గతంలో కూడా అంటే ఇది 10 రోజుల నుంచి గత 10 రోజుల నుంచి కూడా ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ కొనసాగుతుంది. అయితే ఇవాళ ఏకంగా 15 బాలిస్టిక్ మిసైల్స్ను ఇజ్రాయెల్ పైకి వదిలింది ఇరాన్. సో దీంతో అక్కడ చాలా వరకు కూడా ఎత్తైన భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే కొత్తగా తయారు చేసిన బాలిస్టిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్ పైన విరుచుకుపడింది ఇరాన్. అయితే అమెరికా దాడి చేసిన తర్వాత ఇరాన్ కంప్లీట్గా కూడా భారీ స్థాయిలో మిసైళ్లతో దాడికి దిగింది. అయితే యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ వీళ్ళిద్దరు కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమైనీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఆల్సో నిన్న అమెరికా దాడి చేసిన తర్వాత అటు రష్యా, అదేవిధంగా చైనా, నార్త్ కొరియా లాంటి కంట్రీస్ కూడా దాన్ని ఖండించాయి. ఇది కంప్లీట్గా డెమోక్రసీ అంటే యుఎస్ డెమోక్రసీకి అగేన్స్ట్గా యుఎస్ ఇలాంటి దాడులు చేసింది, దీన్ని మేము ఖండిస్తున్నామంటూ కూడా రష్యా, అదేవిధంగా చైనా, నార్త్ కొరియా కూడా స్పందించాయి. అయితే ఇప్పటికే రష్యా ఫారిన్ మినిస్టర్తో ఇరాన్ ఫారిన్ మినిస్టర్ కూడా వెళ్ళి కలిశారు. సో దీంతో ఫర్దర్గా ఈ యుద్ధంలోకి మరిన్ని దేశాలు వచ్చి అమెరికాకి అగేన్స్ట్గా, ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా యుద్ధంలోకి దిగుతాయా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇప్పటికే యెమెన్ కూడా రష్యాతో చేతులు కలిపింది. అయితే పాకిస్తాన్ మొన్నటి వరకు కూడా ఇరాన్కి అండగా పాకిస్తాన్ ఉంటుంది. ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ఇరాన్కి తోడుగా ఉంటుంది అనుకున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం అమెరికాతో చేతులు కలిపేసింది. కానీ నిన్న మాత్రం నామమాత్రంగా అమెరికా చేసిన దాడిని ఖండించింది. కానీ కంప్లీట్గా కూడా పాకిస్తాన్ అమెరికా ఆధీనంలోనే, అంటే అమెరికా ఏం చెప్తే అదే చేసేలాగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా వెళ్ళి అమెరికన్ ప్రెసిడెంట్తో వైట్ హౌస్లో లంచ్ కూడా చేశారు. అండ్ మిలిటరీ సపోర్ట్ కూడా పాకిస్తాన్కి అందిస్తామని కూడా ఇప్పటికే అమెరికా కూడా చెప్పింది. దీంతో ఇండియాతో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పాకిస్తాన్కి అమెరికా అండగా ఉంటుంది కాబట్టి సో దాని కారణంగా పాకిస్తాన్ అమెరికాతో చేతులు కలిపింది. అండ్ ఆల్సో ఇరాన్కి అగేన్స్ట్గా నిలబడిందని కూడా ఇప్పటికే చాలా మంది కూడా పాకిస్తాన్ని కూడా విమర్శిస్తూ పోస్టులు కూడా చేశారు. ఏకంగా పాకిస్తాన్లో ఉండే ముస్లిం మత పెద్దలు కూడా పాకిస్తాన్ని నిందిస్తూ పాకిస్తాన్ని విమర్శలు కూడా చేశారు. సో ప్రజెంట్ ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ రోజుకు మరింత తీవ్రతరం అవుతుంది. సో దీంతో ఫర్దర్గా ఏం జరగబోతుందా అనేది కూడా ఒక తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రజెంట్ అయితే ఇరాన్ మాత్రం ఏ క్షణం కూడా ఎప్పుడు కూడా ఏ నిమిషం కూడా వెనక్కి తగ్గకుండా కంప్లీట్గా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తూ వస్తుంది. జెరూసలేం, అదేవిధంగా టెల్ అవీవ్ లాంటి ప్రధాన నగరాలు, ఇజ్రాయెల్లో ఉండే ప్రధాన నగరాలపైన కూడా దాడికి దిగింది. అయితే ఇవాళ 15 బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది ఇరాన్. అయితే ఇప్పటికే ఎలా అయితే గాజా ఇంకా పాలస్తీన్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, అంటే అక్కడ ఒకసారి మనం ఆన్లైన్లో కూడా బ్రౌజ్ చేసి చూస్తే గాజా ఇంకా పాలస్తీన్లో కంప్లీట్గా భవనాలన్నీ ధ్వంసమైపోయి ప్రజలంతా కూడా క్యాంప్స్లలో అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇజ్రాయెల్లోని కొన్ని ప్రాంతాల్లో అంటే భవనాలన్నీ కూడా ధ్వంసమైపోయి చాలామంది కూడా వాళ్ళ ఇళ్ళు ఉంటాయి కదా అవి కూడా కోల్పోయి ప్రతి ఒక్కరు కూడా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్తున్నారు. సో సేమ్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయెల్లో కూడా కనిపిస్తుంది. అయితే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఇప్పటికే చాలా వరకు కూడా యుద్ధ సామాగ్రి కూడా అయిపోయింది అనే ఒక వార్త కూడా బయటకు వస్తుంది. దీని కారణంగానే అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉండి ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేసింది. ఏదైతే అణుస్థావరాలు ఉన్నాయో అణుస్థావరాలకు సంబంధించిన
బంకర్స్ పైన 3 ప్రధాన బంకర్స్ పైన కూడా బాంబులతో దాడి చేసింది అమెరికా. సో ఫర్దర్గా ఏంటి, ఇప్పటికే ఇరాక్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపైన కూడా దాడి చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ కూడా హెచ్చరించింది. అయితే ఒకవేళ అదే గనక జరిగితే చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఇరాన్ పైన దాడి చేస్తామంటూ కూడా ఇప్పటికే అమెరికా కూడా హెచ్చరించింది. అయితే అమెరికా చేసిన ఈ దాడికి ఇప్పటికే అమెరికాలో ఉన్న చాలామంది స్థానికులు కూడా అక్కడ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ట్రంప్ తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారంటూ కూడా చాలామంది అమెరికాలో ఉండే స్థానికులు అండ్ ముఖ్య నేతలు కూడా తీవ్రంగా విమర్శించారు. సో ఫర్దర్గా ఇవాళ కంప్లీట్గా ఇరాన్ మాత్రం ఒక మెరుపు దాడులు చేస్తూ భీకర దాడులు చేస్తూ ఇజ్రాయెల్ పైన విరుచుకుపడుతుంది. జెరూసలేం, టెల్ అవీవ్ లాంటి ప్రధాన నగరాలపైన కూడా మిసైల్స్తో ఏకంగా 15 బాలిస్టిక్ మిసైల్స్తో కూడా దాడికి దిగింది ఇరాన్. అయితే జెరూసలేంలో కూడా భారీగా పేలుళ్లు సంభవించాయి. అయితే తొలిసారి జెరూసలేం పైన పెద్ద ఎత్తున దాడి జరిగింది అనే ఒక వార్త కూడా బయటకు వస్తుంది. అయితే ఇజ్రాయెల్ అంతా కూడా సైరన్ల మోత మోగుతుంది. సో దీంతో ఇజ్రాయెల్ దేశమంతా కూడా హై అలర్ట్ మీద ఉంది. సో కొత్తగా తయారు చేసిన బాలిస్టిక్ మిసైల్స్ని కూడా ఇజ్రాయెల్ పైన వాడింది ఇరాన్. సో ప్రజెంట్ అయితే ఇజ్రాయెల్ పైన ఇరాన్ విరుచుకుపడుతోంది. అమెరికా దాడి తర్వాత ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. అయితే యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ వీళ్ళిద్దరూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమైనీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. Jerusalem, Jane, we now have red alerts in Jerusalem. You can see the city bus has stopped. אני פה בתוך הממ"ד. ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య ఆ హై టెన్షన్ వాతావరణం ఇంకా మరింత ఎక్కువైంది. ఏదైతే యుద్ధ వాతావరణం కనిపిస్తుందో అది తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఇరాన్లోని బాలిస్టిక్ మిసైల్ స్థావరాలపైన దాడులు చేసి ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అయితే మరోవైపు తాజాగా ఇరాన్ మిసైల్స్తో ఇజ్రాయెల్ పైన విరుచుకుపడింది. ఇరాన్ ఏకంగా 15 మిసైల్స్తో పలు ప్రాంతాల్లో దాడికి దిగినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. 40 నిమిషాల పాటు ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది. అయితే పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నట్లు కూడా వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తాజాగా ఇరాన్ దాడుల్లో ఎవరు గాయపడినట్లు సమాచారం లేదని, అయితే పలు చోట్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని కూడా ఇజ్రాయెల్ పేర్కొనింది. అయితే ఇజ్రాయెల్లోని విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్తో దాడులు చేసినట్లు కూడా ఇజ్రాయెల్ పేర్కొనింది. అయితే దక్షిణ ఇజ్రాయెల్లోని వ్యూహాత్మక విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ తెలిపింది. ఈ కారణంగా పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయని పేర్కొంది. అయితే ఆ ప్రాంతాల్లో వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా మళ్ళీ రీస్టోర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మరమ్మతులు చేపడుతున్నాం. అయితే భద్రతా కారణాల రీత్యా సెక్యూరిటీ కంప్లీట్గా కూడా అక్కడ సెక్యూరిటీ ఇంకా కంప్లీట్గా రీస్టోర్ చేసే కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా అక్కడ రీస్టోర్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్పొరేషన్ కూడా వెల్లడించింది. ఇక ఇరాన్ దాడుల నేపథ్యంలో సైరన్లు మోగుతున్న ప్రాంతాల్లో ప్రజలంతా బాంబు షెల్టర్ కేంద్రాల్లోనే ఉండాలని ఇజ్రాయెల్ అధికారులు సూచించారు. మరోవైపు ఇరాన్లోని బాలిస్టిక్ మిసైల్ స్థావరాల లక్ష్యంగా తాజాగా దాడులు చేసినట్లు కూడా ఐడిఎఫ్ పేర్కొనింది. ఇక ఇజ్రాయెల్ వాయుసేన ఇవాళ ఉదయం కొన్ని ప్రాంతాల్లో
ఏకంగా 15 యుద్ధ విమానాలతో ఇరానియన్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగ స్థావరాల పైన దాడి చేసి అక్కడ ఆ స్థావరాలను కూడా ధ్వంసం చేసినట్లు ఇప్పటికే ఐడిఎఫ్ కూడా వెల్లడించింది. Sirens and the reds alert.